ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కన్న కూతుర్ని ఒక్కసారైనా కళ్ళారా చూసుకోవాలని నాకు ఆశ ఉండదంట్రా. అది లేచిపోయిందని దానికి శిక్ష వేశావు. ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేస్తున్నావురా? నిన్ను కన్నట్టే నీ చెల్లెల్ని కూడా కన్నాన్రా. అందులో నేను చేసిన పాపం ఏముంది? ఏడోకు నానమ్మా. అత్తయ్య ఇప్పుడు ఎక్కడుంది? తను ఎలా ఉంది? సుమతి ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ నాకు తెలియదు గాని దాని ఫోటో నీకు చూపిస్తానుండు. ఉండు. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు ఈ ఫోటోని దాచేస్తే నేను కనుక్కోలేను అనుకున్నావా? నువ్వెక్కడ దాచావో అక్కడి నుంచి తీసి నేను దాచిపెట్టుకున్నాన్రా. మధు, ఇదిగోనే మీ అత్తయ్య. నీలాగే ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని మీ నాన్న దూరంగా పెట్టిన మీ మేనత్త. ఈరోజు దీని పుట్టినరోజు. అందరం కలిసుంటే ఈరోజు పండగలా చేసుకునేవాళ్ళం. దీని దురదృష్టం వెళ్ళిపోయింది. ఏ ఇంట్లో ఉందో ఎలా ఉందో. నువ్వంటే మీ నాన్నకి ఎంత ఇష్టమో మీ అత్తయ్య అంటే అంతకు రెట్టింపు ఇష్టం. మీ నాన్నకు నువ్వు సీత పుట్టారు. మీ అత్తయ్యకు మగపిల్లలు పుట్టుంటే నిన్నో సీతనో ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాళ్ళమే. మేనరికాన్ని వదులుకునేవాళ్ళం కాదు. లేచిపోయిన దాని కొడుకుతో నా కూతురు పెళ్ళేంటి? నా పరువు తీసిన దాంతో నేను మళ్ళీ సంబంధం కలుపుకుంటానా? చచ్చిన ఆ పని చేయను. అత్తయ్య ఏదో మాట వరుసకన్నారులేండి. దానికి ఎందుకంత సీరియస్ అవుతారు? దాని పోలికలే దీనికి వచ్చి మానిపోయిందనుకున్న గాయం మళ్ళీ అయింది. నేను దీన్ని క్షమించినా దాన్ని ఎప్పటికీ క్షమించను. ఆల్రెడీ నా ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. ఇక నా కూతురు దానింటి కోడలు కాలేదు. దాని కొడుకు నా ఇంటికి అల్లుడు కాలేడు. అది అసంభవం. ఏంటత్తయ్యా, నేనిచ్చిన షాకుని తట్టుకోలేకపోతున్నారా? నా మీద కోపంతో రగిలిపోతున్నారా? మూడు రోజుల క్రితం మీతో నేను చేసిన ఛాలెంజ్ గుర్తుందా అత్తయ్య? నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగిందా? మీ కళ్ళ ముందే నా భర్త నన్ను మెచ్చుకున్నారు. నేను గ్రేట్ అని పొగిడారు. ఆయన మాత్రమే కాదు, అందరూ నన్ను పొగిడారు, మీతో సహా. మీరు నన్ను పొగిడి నా నోట్లో కేక్ కూడా పెట్టారు. మీ ఓటమిని ఒప్పుకొని నా గెలుపుకి దాసోహం అన్నారు.
3 రోజుల క్రితం మీరు ఏమన్నారు? నేను చెప్పింది జరగాలంటే సంవత్సరాలు యుగాలు పడుతుంది అన్నారు కదా. నేను 4 అంటే 4 రోజుల్లో చేస్తాను అని చెప్పాను. కానీ 3 రోజుల్లో చెప్పింది చేసి చూపించాను. ఒక రోజు ముందే మీ మీద గెలిచాను. మీతో, నా భర్తతో, ఈ ఇంట్లో అందరితో నేను గ్రేట్ అనిపించుకున్నాను. దట్ ఈస్ సీత, రామాపురం సీత. ఆగో, ఏంటత్తయ్య, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? అప్పుడే అంతా అయిపోయిందని ఆనందపడిపోకు. ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తారు? మీరు ఏం చేసినా దాన్ని నేను తిప్పి కొడతాను. మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేను అంతకు మించి పై ఎత్తులు వెయ్యగలను. ఆఫీస్ డబ్బుని నీ సొంత డబ్బుల ఖర్చు చేసి అందరి ముందు గొప్ప అనిపించుకున్నావు. అది ఆఫీస్ డబ్బేంటి? మా అత్తమ్మ డబ్బు. ఒకప్పుడు అత్తమ్మ తన నగలు అమ్మి పెట్టిన పెట్టుబడి ఇప్పుడు 1000 తన కోడలిగా ఆ డబ్బు నేను అత్తమ్మ కోసం ఖర్చు చేశాను. మీతో శభాష్ అనిపించుకున్నాను. అత్తమ్మ పుట్టినరోజని మీ అందరికీ ముందుగానే చెప్పి నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నేను ముందుగా చెప్పుంటే మీరు ఆ కార్యక్రమం జరగకుండా ఏదో రకంగా ఆపి ఉండేవారు. అందుకే మీ ఎవ్వరికీ చెప్పకుండా నేనే ఆ డబ్బుని డొనేషన్గా ఇచ్చి మీతో పొగిడించుకున్నాను. మామూలుగా అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అని సామెత. కానీ ఇక్కడ అత్తమ్మ సొమ్ము కోడలు దానం చేసింది. అత్తమ్మకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. అసలు ఈ రోజు తన పుట్టినరోజని నీకెవరు చెప్పారే? అత్తమ్మే చెప్పింది. చచ్చిపోయింది బ్రతికొచ్చి చెప్పిందా? నా కలలోకొచ్చి చెప్పింది. మీకో విషయం చెప్పనా? నేను మా అత్తమ్మ గురించి కొద్దిగా కనుక్కుంటున్నాను. త్వరలోనే అత్తమ్మ గురించి అన్ని వివరాలు తెలుస్తాయి. అత్తమ్మ ఎలా చనిపోయింది, ఆ స్థానంలోకి మీరెలా వచ్చారు, అన్నీ తెలుసుకుంటాను. మా అత్తమ్మే నాకు దారి చూపిస్తుంది. ఉంటాను అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.